చూస్తే ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లో కల్లోలం కొనసాగుతోంది. హరీష్ రావు, సంతోష్ రావును కవిత టార్గెట్ చేశారు. దీంతో కవిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ ముఖ్య నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూపుల నుంచి కవిత అనుచరులు, సిబ్బంది తొలగించారు. హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పోస్టులు పెడుతున్నారు. నిన్న ఫామ్ హౌస్ లో ముఖ్య నేతల భేటీలో కవిత వ్యాఖ్యలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే కవితను సస్పెండ్ చేస్తారా లేక వదిలేస్తారా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని విస్తృత ప్రచారం జరుగుతోంది. కవిత కామెంట్స్ విషయంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని పార్టీ క్యాడర్ ను అధిష్టానం ఆదేశించింది. కవిత వ్యవహారం కేసీఆర్ చూసుకుంటారని చెప్పడంతో కేసీఆర్ నిర్ణయం కోసం పార్టీ నాయకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు కవిత కామెంట్స్ పై హరీష్ రావు అభిమానులు మండిపడుతున్నారు. కవిత విమర్శలపై సోషల్ మీడియాలో రివర్స్ అటాక్ చేస్తున్నారు. అనుచరులు, సిబ్బంది తొలగించారు. కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్, హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరంపై విచారణను సీబీఐకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వాదనలు జరుగుతున్నాయి. రైట్, కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ లో కల్లోలం రేగుతుంది. కేసీఆర్ కవితపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. మరోవైపు కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, నిన్న సాయంత్రం కవిత విమర్శలు చేసిన తర్వాత బీఆర్ఎస్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఉత్కంఠగా చూశారు. కానీ ఇంకా మౌనం వహించడం పట్ల ప్రజల్లో రకరకాల క్వశ్చన్లు అయితే రేగుతున్నాయి. అదే కవిత ప్లేస్ లో ఇంకొకళ్ళు ఉంటే ఇప్పుడు కల్లా సస్పెండ్ చేసేవాళ్ళు. కానీ కవిత విషయంలో ఏం జరుగుతుందని మాత్రం ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. ఏంటి, కవిత విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు అనుకోవచ్చా? ఎస్ శంకర్, అన్నట్లుగా పార్టీలో వేరే వాళ్ళు ఇదే పరిస్థితుల్లో, ఇదే సిచ్యువేషన్లో ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటే మీరన్నట్లుగా ఇలాగే మౌనంగా ఉండేవారా, ఇలాగా వదిలేసేవారా అనేటువంటి ఒక రకమైన చర్చ అటు పొలిటికల్ సర్కిల్స్లోనే కాదు, మీరు ఇంతకుముందు అన్నట్లు పార్టీ ఇంటర్నల్ సర్కిల్స్లో, పార్టీ శ్రేణుల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇది అయితే కేసీఆర్ దీనిపైన ఏం చేయబోతున్నారనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ, ఒక ఉత్కంఠనైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కొనసాగుతూ ఉంది. నిజానికి నిన్న కవిత ఈ కామెంట్స్ చేసిన తర్వాత నిన్నటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత గులాబీ బాస్ కేసీఆర్ వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. నేను పొద్దుపోయేంత వరకు కూడా చర్చలు జరిపారు. సో ఈరోజు కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారు. కవితపై ఏకంగా వేటు వేస్తారనేటువంటి చర్చ కూడా విస్తృతంగా పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతుంది. కానీ కవిత ఏకంగా పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి హరీష్ రావు పైన అవినీతి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఏకంగా ఒకవైపు అధికార పక్షము, ప్రభుత్వము అవినీతి, అదేవిధంగా అవకతవకలకు జరిగాయని చెప్పి ఒకవైపు విచారణకు ఆదేశించి, ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ విచారణకు ఆదేశిస్తే ఆ కమిషన్ నివేదిక వచ్చింది. దాని ఆధారంగా సిబిఐకి విచారణకు ఆదేశిస్తే అది ఒక గొప్ప ప్రాజెక్టు, దాంట్లో
అయినటువంటి తప్పిదాలు జరగడం లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేసి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నటువంటి సమయంలో కవిత చేసినటువంటి కామెంట్స్ ఏకంగా అవినీతిని ఎండార్స్ చేసే విధంగా ఉంది. అయితే అవినీతి జరిగింది కానీ అవినీతిని హరీష్ రావు సంతోష్ రావు చేశారనేటువంటి మాటల్ని నేరుగానే చెప్పినటువంటి నేపథ్యంలో ఈ కామెంట్స్ ఈ వ్యాఖ్యలు పార్టీకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేస్తాయి అనేటువంటి అభిప్రాయం అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతా ఉంది. సో దీనికి ఈ వ్యవహారానికి ఈ సంక్షోభానికి పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లేకపోతే పార్టీలో ఒకంత పార్టీకి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతా ఉంది. అయితే దీనిపైన కేసీఆర్ నిన్నటి కూడా పార్టీ నాయకులతో చర్చలు జరుపుతా ఉన్నారు. అయితే ఒకవైపు లీగల్గా సిబిఐకి అప్పచెప్పినటువంటి నేపథ్యంలో లీగల్గా ఏ విధంగా వెళ్ళాలి, లీగల్గా ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి దానిపైన చర్చిస్తూనే మరొక వైపు కవిత ఎపిసోడ్ పైన కూడా చర్చిస్తూ ఉన్నారు. అయితే పార్టీ నాయకులు పార్టీ శ్రేణులంతా దీనికి పులి స్టాప్ పెట్టాలని చెప్పి కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో మరొక వైపు ఎవరు కూడా కవిత పైన నేరుగా విమర్శలు చేయకూడదు, ఎవరు కూడా స్పందించకూడదు అనేటువంటి ఒక సంకేతాలు పార్టీ అధిష్టానం వైపు నుంచి పార్టీ శ్రేణులకు వెళ్ళాయి. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం 4 గంటలకి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సీరియస్ అలిగేషన్స్ చేస్తూ సీరియస్ కమెంట్స్ చేసినప్పటికీ ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు క్యాడరు ఎవరు కూడా మాట్లాడకుండా సైలెంట్గానే ఉన్నారు. నో కమెంట్ అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే పార్టీ శ్రేణులకైతే ఈ వ్యవహారాన్ని కవిత వ్యవహారాన్ని పూర్తి కేసీఆర్ చూసుకుంటారు. ఎవరు కూడా ఎక్కడ ఓపెన్గా బహిరంగంగా మాట్లాడొద్దు, ఎవరు కూడా కవిత కమెంట్స్ పైన స్పందించకూడదు అనేటువంటి సంకేతాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా కూడా ఇప్పటి వరకు మౌనాన్ని ఆశ్రయించారు. కానీ మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, కింది స్థాయి శ్రేణులు, అదేవిధంగా హరీష్ రావుకు అభిమానించేటువంటి వాళ్ళు మాత్రము నేరుగా సోషల్ మీడియాలో అటాక్ అయితే చేస్తూ ఉన్నారు. కవిత పైన విమర్శలు చేస్తూ పోస్టులను విస్తృతంగా పెడతా ఉన్నారు. హరీష్ రావు వల్లనే కాళేశ్వరం అవినీతి మరకలు కేసీఆర్కు అంటాయని చేసినటువంటి కమెంట్స్ను ఉటంకిస్తూ మరి హరీష్ రావు వల్ల కాళేశ్వరం మరకలు కేసీఆర్కు అంటుకుంటే మీ వల్ల లిక్కర్ స్కామ్ మరకలు కేసీఆర్కు అంటుకోలేదా కవిత అంటూ ప్రశ్నిస్తూ పెద్ద ఎత్తున కవిత పైన కమెంట్స్ చేస్తూ తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ అటాకింగ్తో పోస్టులను పెద్ద ఎత్తున పెడతా ఉన్నారు. సో వైపు సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి వారు జరుగుతూ ఉంది. కానీ మరోవైపు పార్టీ శ్రేణులు అయితే కవిత పైన ఏం చర్యలు తీసుకుంటారనేటువంటి ఒక ఆసక్తిగా ఉంటగానైతే ఎదురు చూస్తూ ఉన్నారు. మరొక వైపు కేసీఆర్ రావు అయితే కోర్టును ఆశ్రయించారు. కోర్టులోనైతే ఈరోజు వాదనలు జరుగుతూ ఉన్నాయి. తమపైన తదుపరి చర్య తీసుకోకుండా ఆపాలని చెప్పి కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో అక్కడ వాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి. అటు కోర్టులో ఏం తీర్పు వస్తుంది అనేటువంటి ఒక ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు పార్టీ శ్రేణులు. కవిత పైన కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటున్నారనేటువంటి ఉత్కంఠగా కూడా పార్టీ శ్రేణులు ఎదురు చూస్తూ ఉన్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.